అండి. ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని సరిగ్గా పెంచాలని కోరుకుంటూ ఉంటారు. ఒక అందమైన భవిష్యత్తుని వాళ్ళకి ఇవ్వాలని ఆశిస్తూ ఉంటారు. అందుకు ప్రయత్నిస్తారు కూడా. కానీ ఈ క్రమంలో తల్లిదండ్రులు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారంట. అవేంటో వాళ్ళకు కూడా తెలియదంట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఏంటి అంటే, పిల్లల విషయంలో ప్రతిదీ కూడా పేరెంట్సే డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు కాబట్టి ఆ డెసిషన్ని తల్లిదండ్రులే తీసుకుంటూ ఉంటారు. దాంట్లో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వాళ్ళ డెసిషన్కి కానీ వాళ్ళ ఆలోచనకు కానీ అక్కడ విలువ లేదని పిల్లలు భావిస్తూ ఉంటారంట. సో మీరు ఫ్రెండ్లీగా వాళ్ళతో మాట్లాడి అక్కడ తప్పుల్ని వాళ్ళు చూపించి ఏది మంచి డెసిషను వాళ్ళకి ఒక గైడ్గా ఉండడం చాలా మంచిదని మానసిక నిపుణులు చెప్తున్నారు. అది మాత్రమే కాదు, కొన్నిసార్లు పిల్లలు వాళ్ళ కోపాన్ని, బాధని లేదంటే సంతోషాన్ని బయటికి అధికంగా వ్యక్తం చేస్తూ ఉంటారు. దానివల్ల అప్పుడప్పుడు తల్లిదండ్రులు నువ్వెందుకు అంతగా ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు, లేదంటే ఎందుకు అంత కోపం నీకు ఇంత చిన్న విషయానికి అంటూ ఉంటారు. దానివల్ల ఏంటి అంటే పిల్లలు వాళ్ళ భావాలకి విలువ లేదని భావిస్తూ ఉంటారంట. దానివల్ల ఏంటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోతూ ఉంటారంట. కాబట్టి పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చక్కగా వాళ్ళతో ఫ్రెండ్లీగా మీకు నచ్చినట్టుగా మలుచుకోవడానికి ప్రయత్నించండి. కాకపోతే ఎక్కువ ఒత్తిడిని చూపించడం మంచిది కాదని మానసిక నిపుణులు చెప్తున్నారు.